హాయ్ అండి, వెల్కమ్ టు బిఎస్ఎస్ రెసిపీస్. ఈరోజు నేను మీకు సొర పిట్టు ఎలా చేయాలో చూపిస్తాను. సొర చేపని ఒక 10-15 మినిట్స్ వాటర్లో వేసి బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ 2 చిన్న సైజు ఉల్లిపాయలు కానీ స్లైసెస్ కింద తురుముకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూను కారము, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఈ స్పైసెస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయండి. నేను చేసి చూపిస్తున్నాను కదా అలా. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సొర నేను బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ మ్యాష్ చేసిన ఈ సొర చేపని నేను ప్యాన్లో వేశాను. ఇప్పుడు ఆ ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అవన్నీ ఆ సొర చేపకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. హెల్త్కి కూడా మంచిది, కళ్ళకు చాలా మంచిది. చాలామంది అంటే ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకుని చెయ్యరు, కానీ చాలా సింపుల్ అండ్ ఈజీ ఇది. కొంచెం సేపు ఇలా మూత పెట్టేసి ఉడికించండి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని ఇంకా దించేసుకుంటే సొరపిట్టు రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.